బేతాళ కథలు అపూర్వమైన కానుక. పట్టువదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకొని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానం కేసి నడవసాగాడు. అప్పుడు శవంలోని బేతాళుడు, రాజా, నీ కార్యదీక్ష నిజంగా ఆశ్చర్యకరమైనది. అయితే నీలాంటి కార్యదీక్ష గలవారు ఒక్కొక్కసారి అతి విచిత్రంగా ప్రవర్తిస్తారు. ఇందుకు ఉదాహరణగా శల్యుడనేవాడి కథ చెబుతాను, శ్రమ తెలియకుండా విను అంటూ బేతాళుడు ఇలా చెప్పసాగాడు. పూర్వం గాంధార దేశంలో శల్యుడని ఒక పేద యువకుడుండేవాడు. అతనికి దేశాటన చేయాలని ఎంతో ఉబలాటం. ఇందుకుగాను అతను చిన్నతనం నుంచి ఎంతో కష్టపడి సంపాదించిన సొమ్ము కూడబెట్టాడు. ఒకనాడు అతను తన తల్లితో, అమ్మ, నాకు కాశీదాకా తిరిగి రావాలని ఉన్నది. 3 ఏళ్లలో తప్పక తిరిగి వస్తాను. నేను కూడబెట్టిన సొమ్ములో సగం నువ్వు వాడుకున్నట్టయితే 3 ఏళ్ళు నీకే లోటు లేకుండా జరిగిపోతుంది. మిగిలిన సగం డబ్బు నాకు దారిబెత్తంగా పనికి వస్తుంది అని అన్నాడు. ఇందుకు తల్లి మొదట ఆక్షేపణ చెప్పింది, కానీ వాడి కోరిక తీసెయ్యలేక చివరకు ఒప్పుకున్నది. గాంధార దేశంలో మేలుజాతి గుర్రాలున్నాయి. వాటిని ఎంతో వెల ఇచ్చి సింధుదేశవాసులు కొంటూ ఉంటారు. అందుచేత శల్యుడు తన దేశంలోనే ఒక మేలుజాతి గుర్రాన్ని కొని దానిమీద ప్రయాణమై కాశీనగరానికి బయలుదేరాడు. దానిని కాశీ రాజుగారికి బహుమానమిచ్చి తన యాత్రకు నిదర్శనంగా ఆయన వద్ద నుంచి తిరిగి బహుమానం పొందాలని శల్యుడి ఉద్దేశం. అటువంటి బహుమానం తన వద్ద కలకాలం ఉంటుంది. దాని గురించి తరతరాలుగా చెప్పుకుంటారు. శల్యుడు తన గుర్రాన్ని ప్రాణంతో సమంగా కాపాడుకుంటూ చాలా కాలం ప్రయాణం చేసి కోసల దేశం చేరాడు. అక్కడ అతనికొక సత్రంలో విడిది దొరికింది. శల్యుడు ఎవరినీ ఆకర్షించలేదు, కానీ అతను ఎక్కి వచ్చిన గుర్రం ప్రతి ఒక్కరిని ఆకర్షించింది. అలాంటి గుర్రాన్ని వారు ఎన్నడూ చూడలేదు. ఇంత మంచి గుర్రం మన రాజుగారి దగ్గర కూడా లేదు అని ప్రజలు అనుకోసాగారు. ఈ వార్త త్వరలోనే కోసల రాజుగారి చెవిన పడింది. ఆయన తన భటులను సత్రానికి పంపి శల్యుణ్ణి అతని గుర్రాన్ని తెప్పించాడు. ఏమోయ్, నీకీ గుర్రం ఎక్కడ దొరికింది అని రాజుగారు శల్యుణ్ణి అడిగాడు. మహారాజా, మాది గాంధార దేశం. అక్కడ ఇలాంటి గుర్రాలు చాలా ఉన్నాయి అని శల్యుడన్నాడు. అయితే ఈ గుర్రాన్ని నాకు అమ్ముతావా? 1000 వరహాలిస్తాను అని కోసల రాజన్నాడు. దీన్ని అమ్మే ఉద్దేశం లేదు మహారాజా అని శల్యుడన్నాడు. పోనీ 2000 వరహాలకమ్ము, నీ అవసరానికి ఇంకొక మంచి గుర్రం ఉచితంగా ఇస్తాను అని రాజు అన్నాడు. ఎంత సొమ్ముకైనా ఈ గుర్రాన్ని అమ్మను మహారాజా అని శల్యుడన్నాడు. అలా అయితే దాన్ని నాకు బహుమానంగా ఇచ్చి నా దగ్గర నుంచి మరో బహుమానం పుచ్చుకో అని రాజు అన్నాడు. మహారాజా, దీన్ని మరొకరికి బహుమానంగా అదివరకే నిర్ణయించాను అని శల్యుడన్నాడు. ఎవరికి అని రాజు శల్యుడి జవాబుకు ఆశ్చర్యపోతూ అన్నాడు. కాశీ రాజుకు అని శల్యుడన్నాడు. కోసల దేశపు రాజు కళ్ళు అవమానంతోనూ ఆగ్రహంతోనూ ఎర్రబడ్డాయి. మాకు వారికి యుద్ధం జరుగుతున్నదని తెలియదా? ఈ దేశం నుంచి ఆ దేశానికి నువ్వు ప్రాణాలతో వెళ్ళటమే ఎంతో కష్టం. మా సైనికులో వారి సైనికులో నిన్ను హతమార్చేస్తారు అని రాజు అన్నాడు. రాసిపెట్టి ఉంటే ఆపగలమా మహారాజా అని శల్యుడన్నాడు. కోసల రాజు కాసేపు యోచించి, సరే, నీ ఇష్టం. మా దేశం క్షేమంగా దాటటానికి గాను నీకు ఆనవాళ్ళిప్పిస్తాను. నువ్వు క్షేమంగా కాశీ చేరిన పక్షంలో తిరిగి వెళ్ళేటప్పుడు నాకు కనబడి కాశీరాజు నీకేమి ప్రత్యుపకారం చేసింది తప్పక చెప్పి మరీ వెళ్ళు అని అన్నాడు. చిత్తం మహారాజా అని శల్యుడు వినయంగా అన్నాడు. అతను కోసల దేశపు సరిహద్దు దాటటానికి రాజుగారిచ్చిన ఆనవాళ్లు చాలా తోడ్పడ్డాయి. అతను కొద్ది రోజులలో కాశీనగరం చేరుకొని కాశీరాజు దర్శనం చేసుకొని, మహారాజా, నేను గాంధార దేశం నుంచి వచ్చాను. తమకు కానుకగా ఈ గుర్రాన్ని తెచ్చాను, స్వీకరించండి అని అన్నాడు. కాశీరాజు పరమానంద భరితుడై శల్యుణ్ణి తన కొలువులో ఉంచుకొని మంచి జీతము, ఇతర సౌకర్యాలు ఏర్పాటు చేశాడు. ఇలా 1 సంవత్సరం గడిచింది. శల్యుడు రాజుగారి వద్దకు వెళ్ళి, మహారాజా, నాకిక సెలవిప్పించండి అని అన్నాడు. అదేమిటి, అప్పుడే నా కొలువు మొహమ్మొత్తిందా అని రాజు అడిగాడు. లేదు మహారాజా, నాకు హరిద్వారం వెళ్ళి రావాలని ఉన్నది అని శల్యుడన్నాడు.
అలా అయితే తప్పక వెళ్ళిరా అని రాజు అన్నాడు. ఆయన శల్యుడి ప్రయాణానికి అవసరమైన ఏర్పాట్లన్నీ చేయించాడు. అయితే ఈ ప్రయాణం శల్యుడికి అనర్థంగా పరిణమించింది. దారిలో అతనికి జబ్బు చేసి చచ్చినంత పనైంది. రాజుగారిచ్చిన డబ్బంతా ఖర్చయిపోయింది. చిక్కి శల్యమై కట్టుబట్టలన్నీ చిరిగి బికారిలాగా దారి వెంబడి బిచ్చమెత్తి కడుపు నింపుకుంటూ అతను కాశీనగరం చేరుకున్నాడు. తీరా రాజభవనం దగ్గరికి వచ్చేసరికి అతన్ని ఎవరూ గుర్తించలేదు. తాను ఫలానా అని చెప్పుకోవటానికి కూడా శల్యుడు సిగ్గుపడ్డాడు. ఈ స్థితిలో అతను ద్వారం వద్ద తటపటాయిస్తూ ఉండగా రాజుగారు అటుగా వచ్చి శల్యుణ్ణి చూశాడు. చూసిన క్షణం ఆయన అతన్ని గుర్తుపట్టి ఆలింగనం చేసుకొని, ఏమైంది, ఇలా చిక్కిపోయావేమిటి, ఈ బట్టలేమిటి అంటూ ఆత్రంగా ప్రశ్నించాడు. శల్యుడు జరిగిందంతా రాజుకు చెప్పాడు. ఈసారి రాజుగారు శల్యుడికి ఇంకా మంచి ఉద్యోగం ఇచ్చి అతనికి బలం చేకూరటానికి ఔషధాలు, ప్రత్యేకమైన ఆహారము ఏర్పాటు చేశాడు. ఇలా ఇంకొక సంవత్సరం జరిగిపోయింది. శల్యుడు ఒకనాడు రాజుగారి వద్దకు వెళ్ళి, మహారాజా, వెళ్ళి వస్తాను, సెలవిప్పించండి అని అన్నాడు. రాజుగారు వెనకటిలాగే, అదేమిటి, నా కొలువు అప్పుడే మొహమ్మొత్తిందా అని అడిగాడు. లేదు మహారాజా, ఇంటి వద్ద బయలుదేరేటప్పుడు మా అమ్మకు మాటిచ్చాను, 3 ఏళ్లలోపుగా తిరిగి వస్తానన్నాను. ఆ మాట నిలబెట్టుకోవాలంటే నేనిక వెంటనే ప్రయాణం సాగించాలి అని శల్యుడు జవాబు చెప్పాడు. అయితే నిన్నాపను, అవశ్యం వెళ్ళు అని రాజు అన్నాడు. ఆయన శల్యుడికి బోలెడంత ధనము, ప్రయాణానికి గాను రథము, గుర్రాలు ఇచ్చాడు. వీటిని దొంగలు కాజేయవచ్చు. దారిలో వీటికి ఇంకేదైనా ప్రమాదం రావచ్చు. అందుచేత ఎల్లప్పుడూ నీ వెంట ఉండడానికి నా ఉంగరం ఇస్తున్నాను. దీన్ని ఎల్లప్పుడూ నీవేలినే ఉంచుకో. ఉదార పురుషుడు, ఉత్తముడు అని తోచిన వాడికి మాత్రమే దానినివ్వు, అంతేకాని సామాన్యుడికెవరికీ ఇవ్వకు అని అన్నాడు. శల్యుడు కాశీరాజు వద్ద సెలవు తీసుకొని ప్రయాణమైపోతూ దారిలో కోసల దేశపు రాజును కలుసుకున్నాడు. నీ గుర్రాన్ని కాశీరాజుకు కానుక పెట్టావా? ఆయన నీకు ప్రతిఫలంగా ఏమిచ్చాడు అని కోసలరాజన్నాడు. నాకు కొలువిచ్చారు అని శల్యుడన్నాడు. నేనైనా ఆ పని చేసి ఉండేవాణ్ణే, ఇంకా ఏమిచ్చారు అని కోసలరాజు అడిగాడు. నాకు బోలెడంత ధనమిచ్చారు, ప్రయాణానికి రథము, గుర్రాలు ఇచ్చారు అని శల్యుడన్నాడు. అవి నేనైనా ఇచ్చుండేవాణ్ణే. నిన్ను కాలినడకన గాంధార దేశం వెళ్ళమంటానా? ఇంకేమిచ్చారు అని కోసలరాజు అడిగాడు. వీటన్నిటినీ దొంగలు దోచినా ఎల్లప్పుడూ తాము జ్ఞాపకముండగలందులకు నాకు ఈ ఉంగరమిచ్చారు అని శల్యుడన్నాడు. చాలా బాగుంది, నాకైతే ఆ ఆలోచన తట్టి ఉండేది కాదు అని కోసలరాజన్నాడు. వారు నాతో ఇంకో మాట కూడా అన్నారు మహారాజా. ఉదారులు, ఉత్తములు అయిన వారికి మాత్రమే దీన్నివ్వమని, సామాన్యులకు ఇవ్వవద్దని అన్నారు. నన్ను అనుగ్రహించి తమరు ఈ ఉంగరం స్వీకరించాలి అని శల్యుడన్నాడు. కోసలరాజు శల్యుణ్ణి పరమానందంతో ఆలింగనం చేసుకొని అతనిని కొద్ది రోజులు తన అతిథిగా ఉంచుకొని అతనికి అంతులేని కానుకలిచ్చి పంపేశాడు. వీటితో శల్యుడు తన దేశం చేరుకొని తన తల్లితో చాలా కాలం సుఖంగా ఉన్నాడు. తర్వాత కాశీ, కోసల దేశాల మధ్య యుద్ధాలు లేవు. బేతాళుడు ఈ కథ చెప్పి, రాజా, శల్యుడి పట్టుదలలో మూర్ఖత్వం కూడా ఉన్నట్టు నాకు తోస్తున్నది. కోసల రాజుకు గుర్రమియ్య నిరాకరించిన వాడు తన దృష్టిలో అంతకన్నా విలువైన ఉంగరాన్ని ఎందుకిచ్చేశాడు? కోసల దేశపు రాజుకు కాశీరాజు శత్రువైన సంగతి శల్యుడికి తెలుసు కదా. కాశీరాజు ఉంగరాన్ని ఆయనకే ఎందుకివ్వాలి? ఈ ప్రశ్నకు సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో నీ తల పగిలిపోతుంది అని బేతాళుడన్నాడు. దానికి విక్రమార్కుడు, శల్యుడు ఎంతమాత్రమూ మూర్ఖుడు కాడు. కోసల దేశపు రాజు ఉదారుడన్నది శల్యుడికి ముందే తెలిసిపోయింది. ఉదారుడు కాని పక్షంలో అతని గుర్రాన్ని బలవంతంగా తీసుకునేవాడే తప్ప తన శత్రువుకు బహుమానం తీసుకుపోయేవాణ్ణి సురక్షితంగా శత్రుదేశంలోకి వెళ్ళనిచ్చి ఉండడు. అదీగాక శల్యుడు ఆ ఉంగరాన్ని కోసల రాజుకు కానుక ఇచ్చి ఇద్దరు రాజుల మైత్రి సంపాదించుకోవటమేగాక
ఆ ఇద్దరి మధ్య స్నేహం కూడా చేకూర్చాడు. ఇందువల్ల అతను మూర్ఖుడు కాకపోగా చాలా వివేకి అని నా ఉద్దేశం అని విక్రమార్కుడు జవాబు చెప్పాడు. రాజుకు ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు.